కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటున్నాము. కొద్ది దినాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, క్రీస్తుకి దాసులుగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలని మనము పోయిన వారం మూడో సందర్భంగా ఏం నేర్చుకున్నామంటే, సహనం కలిగి ఉండాలి అనేది పోయిన వారం మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారము నాలుగో సందర్భంగా ప్రభువుకి మనము అంటే క్రీస్తు ప్రభు వారికి మనము దాసులుగా ఉండాలంటే మనము ఏం చేయాలంటే ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడంటే, మొట్టమొదటగా ఆయనకి భయపడాలి. ప్రభువుకి మన ప్రభు ఎడల మనం ఎలా ఉండాలి, భయపడాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. ఈనాడు చాలా మంది అధికారులకు కావచ్చు, లోకంలో కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు కావచ్చు, బయట కావచ్చు, అన్ని విషయాలలో భయపడుతూ ఉంటుంది, భయం అనేది ఉంటుంది. కానీ దేవుని ఎడల మనము భయము కలిగి ఉన్నామా అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రశ్నేసుకోవాలి. కానీ దేవుని ఎడల మనము భయపడితే, దేవుని ఎడల మనము భయము కలిగి ఉంటే మన జీవితం ఏ విధంగా ఉంటుంది? మీరు కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు చాలా కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలు ఒకసారి మన కళ్ళ ముందు తెచ్చుకుంటే చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఎలా దీవింపబడ్డాయి? ఈనాడు చాలా కుటుంబాలు దీవింపబడలేకపోతున్నాయంటే కారణం ఏంటంటే దేవునికి భయపడకపోవడమే. కానీ దేవునికి భయపడితే నిజం ఆయన మనము దాసులుగా ఉంటాం. ఈనాడు చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు దేవుడు ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి పిల్లలు. మన కళ్ళ ముందులే కనపడుతూ ఉంటాయి. చాలా మంది చెప్తూ ఉంటారు, చూసారా, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారు? నువ్వు చేసే పనులు దేవుడు చూస్తూ ఉన్నాడు, కొంచెం జాగ్రత్త అంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఏమంటారు, ఎక్కడున్నాడు దేవుడు చూపి అనేవాళ్ళు లేరా అంటే చాలా మంది ఉన్నారు. అంటే మనం ఏం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే, క్రీస్తుకి దాసులుగా మనం ఉండాలంటే మొట్టమొదటగా ఆయన ఎడల మనము భయము కలిగి ఉండాలి అనేది మనం ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం పిల్లలు. అయితే దేవుని ద్వారాగా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలు ఉన్నాయా? దేవునికి భయపడితే కుటుంబం అనేది ఆశీర్వదింపబడద్దా? దేవునికి భయపడితే సంఘం అనేది ఆశీర్వదింపబడద్దా? దేవునికి భయపడితే ఈనాడు ఒక వ్యక్తి ఆశీర్వదింపబడతాడా అంటే ఆశీర్వదింపబడతాడా? నిజం, ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాడు. లేఖన భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 128వ కీర్తన 128వ కీర్తన మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ కీర్తనకారుడు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు పిల్లలు. 128వ అధ్యాయం పేజీ నంబర్ 521, కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను. మీరు చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. కొంచెం కదిలి ఎవరు ధన్యులని తెలియపరుస్తుంటుంది? ఒక్కసారి ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు ఆ లైట్ టచ్ చేయండి, ఆ లైట్ టచ్ చేయండి, లోపల లైట్ పెన్ను ఏమన్నా తీసుకోండి. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏం తెలియపరుస్తూ ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఇప్పుడు ఎవరి యందు భయపడాలని తెలియజేస్తుందో లేఖనం అంటే దేవునికి. అంటే దేవునికి భయపడి ఆయన త్రోవల యందు నడవాలా అంటే 100%. ఈనాడు దేవునికి భయపడకుండా మీరు చాలా మంది కుటుంబాల్లో చూస్తారా, వాళ్ళ ఇష్ట ప్రకారమైనటువంటి త్రోవరాలు ఎంచుకొని వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు ఇది దేవుని నిర్ణయమా కాదనేది కూడా ఆలోచిస్తారంటే
అలాంటి కుటుంబాలు ఆశీర్వదింపబడతాయంటే ఒక నిర్ణయాన్ని మనం కుటుంబంలో తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా ఎవరికి భయపడి మనం నిర్ణయాన్ని తీసుకోవాలంటే దేవుడికి, ఆయనకి భయపడి భయభక్తులు కలిగి మనం ఉండాలి పిల్లలు. అప్పుడు భయభక్తులు కలిగి ఉండి మొదటిది. రెండోది ఏంటంటే ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఏటట ధన్యులు, అంటే దీవింపబడినటువంటి వారు అంటున్నారు పిల్లలు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే రెండవ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగున్నది. ఎప్పుడు మేలు కలుగుద్ది? ఇప్పుడు ఈనాడు వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే కుటుంబంలో మా కుటుంబం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా అభివృద్ధి చెందలేకపోతుందండి అని చెప్పేవాళ్ళు లేరా? మేము దీవింపబడలేకపోతున్నాం, ఆశీర్వదింపబడలేకపోతున్నాం, ఏమో మా బ్రతుకులు ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి, మేము ఈ విధంగా ఉండటానికి దేవుడికి ఇష్టమేమో అంటూ ఉంటారు. చూస్తారా మీరు? కానీ ఈ మాట మనం ఆలోచించుకునే ముందు మొట్టమొదటి మనం ఏం గమనించాలంటే ఇక్కడ నేను దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నానా అనేది చాలా ప్రాముఖ్యత పిల్లలు. ఒక కుటుంబము ఒక సంఘం కానీ ముందుకు వెళ్ళడం లేదనంటే మొట్టమొదటిగా ఆగి పరిశీలన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, మరి ముఖ్యంగా ఒక వ్యక్తి కూడా ఫలించలేకపోతున్నాడంటే, ఒక వ్యక్తి కూడా అభివృద్ధి చెందలేకపోతున్నాడంటే ఆగి పరిశీలన చేయవలసినటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటిగా పైన చెప్పినటువంటి విషయం ఏం చెప్తున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలట? ఆయన త్రోవల యందు నడుస్తున్నానా లేదా, నేను దేవుని ఎడల భయము కలిగి ఉన్నానా లేదా, మొదటిది. రెండోది ఏంటి? ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు మీన్స్ దాన్ని త్రోవలు అని చెప్పారు. త్రోవలు అంటే ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలే. మీరు చూసినప్పుడు పితరుల కాలంలో వాళ్ళు అభివృద్ధి చెందడానికి వాళ్ళకి కొన్ని ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్ర యుగంలో మనం చూసినప్పుడు ధర్మశాస్త్రంలో కూడా ఇజ్రాయేల్ ప్రజలు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈనాడు క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి మనకు కూడా ఏం చేశాడంటే మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే ఆజ్ఞల ప్రకారంగా ముందుకు వెళ్ళి ఆయనకి భయపడితేనే మనం దీవింపబడతామంటే ఖచ్చితంగా దీవింపబడతాం. అలా దీవింపబడతామా పడమా? దీవింపబడతాం. మనం ఇక్కడ చూసినప్పుడు ఏమంటున్నారంటే 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఇప్పుడు భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒక భర్త కావచ్చు, ఒక కుటుంబము ఫలించాలంటే, ఒక కుటుంబము క్రీస్తుకి దాసులుగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవల యందు నడవాలి. ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈనాడు ఆయనకి భయపడరు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడరు. కానీ నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, మేము అభివృద్ధి చెందాలి. అవుతుందా ఆ విధంగా? అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక భక్తుని తీసుకోండి. ఒక భక్తుడు అంటే ఒకరని కాదు, నీతిగా బ్రతికి దేవునికి దాసులుగా ఉన్నటువంటి భక్తులు కొంతమందిని తీసుకొని వారి గురించి స్టడీ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఉదాహరణకి ఒక మోసే గురించి తీసుకోండి, ఒక అబ్రహాం గురించి తీసుకోండి. వాళ్ళ గురించి తీసుకొని చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి దాసులుగా అయ్యారంటే, అంత గొప్పగా ఆశీర్వదింపబడ్డారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఎందుకు వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు? వాళ్ళు ఆశీర్వదింపబడటానికి వాళ్ళ జీవితాలలో వాళ్ళు చేసినటువంటి కార్యాలు ఏంటనేది కొంచెం వాళ్ళు పుట్టినప్పటి నుంచి ముగింపు దాకా స్టడీ చేయండి. పుట్టినప్పటి నుంచి ముగింపు దాకా అంటే మధ్యలో చరిత్ర వద్దని కాదు, మధ్యలో వాళ్ళ జీవితాన్ని కూడా, వాళ్ళు ఉన్నటువంటి ఆ యవన జీవితాన్ని కూడా మీరేం చేయండి? స్టడీ చేయండి. ఎతికి అబ్రహాం గురించి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, యాకోబు పుట్టినటువంటి కుమారుల్లో ఒక యోసేపు కావచ్చు. వీళ్ళందరూ కూడా అంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు పిల్లలు. దేవునికి మొట్టమొదటిగా ఏం చేశారు? వాళ్ళు భయపడ్డారు. భయపడలేదా? భయపడలేదా? వాళ్ళు ఏదైనా ఒక తప్పు కార్యక్రమాన్ని వాళ్ళు చేయడానికి తలంపు వస్తే వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేస్తే వాళ్ళు ఇది మంచిదా చెడా, ఇది మంచిగా చెడా, ఇది చేయొచ్చా చేయకూడదా, చేస్తే నేను ఎలాంటి పరిణామాన్ని నేను అందుకుంటాను,
చేయకుంటే నేను ఏ విధంగా ఉండబోతాను. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చక్కగా వాళ్ళ జీవితాలలో ముందుకు తీసుకెళ్ళారు పిల్లలు. అలా ముందుకు తీసుకెళ్ళబట్టే వాళ్ళు దేవునికి భయపడినటువంటి వారు చరిత్రలో వాళ్ళ పేర్లు అదే విధంగా నిలిచిపోయాయి. ఏమని నిలిచిపోయాయి? దేవునికి దాసులు. దేవునికి దాసులుగా వాళ్ళు మిగిలిపోయారు. ఇక లోకానికి దాసులుగా అవలా వాళ్ళు. మరి ఎవరికి దాసులుగా అయిపోయారంటే దేవునికి మాత్రమే. మీరు మనం పోయిన వారం కూడా చూసాం. ఇప్పుడు ఒక దానియేలు గారిని మనం చూసినప్పుడు దానియేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నిజం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. బబులోను దేశంలో చెరలోకి వెళ్ళినటువంటి ఆ దానియేలు ఒకే ఒక మాట చెప్పాడు పిల్లలు. ఏమన్నాడు ఆయన? మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, మేమేం చేస్తాం, మేము ఈ ప్రతిమకు మాత్రం మేము మొక్కము అని చెప్పాడు. ఒకే మాట పిల్లలు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నాడు? ఎవరైతే మీరు చూసినప్పుడు విపరీతమైనటువంటి విగ్రహారాధనలు, విపరీతమైనటువంటి అన్నిటి ఆచారాలు, విపరీతమైనటువంటి అలాంటి బబులోను దేశంలో కఠినమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక దానియేలు ఆ మాట చెప్పడానికి ఎంత భయపడ్డాడు దేవునికి. మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు కానీ మేము ఈ పనులు చేయము అని ఒక తీర్మానం తీసుకున్నాడు పిల్లలు. ఈనాడు మన జీవితాల్లో ఎలాంటి తీర్మానాలు మనం తీసుకుంటున్నాం? మనము క్రీస్తుకు దాసులుగా ఉండాలంటే మనం ఎంత దేవునికి భయపడి తీర్మానాలు తీసుకుంటున్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. అయితే 4వ వచనం అంటున్నాడు, ఇక్కడ మనం చూసినప్పుడు 128వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆశీర్వదింపబడతారా అంటే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. ఇక అందులో అబద్ధమేమి ఉండదు. ఎందుకంటే సాక్షులుగా చాలా మందిని పెట్టాడు పిల్లలు. పెట్టాడు బైబిల్ గ్రంథంలో సాక్షులుగా. అంటే దేవుని యందు భయము భక్తులు కలిగినటువంటి వారిని చూపిస్తున్నాడు దేవుడు. అంటే ఒక యేషుని గురించి మనం పరిశీలన చేసినప్పుడు దేవునికి ఎంత భయపడి ఉన్నాడు ఆయన జీవితంలో అనేది కొద్ది నిమిషాల పాటు మనం ఏం చేద్దాం, నేర్చుకున్నాం. మొదటి సందర్భాన్ని ఎవరిని తీసుకుంటున్నామంటే ఒక యేసేపు తీసుకుంటున్నాం. యేసేపు ఎంత భయం కలిగి ఉన్నాడు దేవుని ఎడల. ఉందా లేదా భయం? ఆయనకి ఉందా లేదా భయం? యేసేపు దేవునికి భయపడ్డాడని ఉందా లేదా? చాలా సందర్భాల్లో ఉంది. ఒక వాక్య భాగాన్ని చూసి మనం యేసేపు గురించి ముందుకు వెళ్ళిపోదాం. ఆదికాండం 39వ అధ్యాయము. ఆదికాండం 39వ అధ్యాయము మనం చూసినప్పుడు మొదటి నుంచి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి చరిత్ర దేవుడు వాయిస్తున్నాడు పిల్లలు. అయితే మనం ఒక వాక్య భాగాన్ని 42వ అధ్యాయం చూసి ఇక్కడికి వచ్చేద్దాం. 42, 48లో మనం చూసినప్పుడు ఇక్కడ ఉంటుంది. ఆదికాండం 42వ అధ్యాయము. ఆదికాండం 42వ అధ్యాయం మనం చూసినప్పుడు 18వ వచనం చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. 3వ దినమున యేసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడను. ఏమంటున్నాడు అంటే యేసేపు అంత గొప్పగా ఆశీర్వదింపబడటానికి ఆయన ఏం చెప్తున్నాడు? నేను దేవునికి భయపడువాడను. అంటే అంత ఆశీర్వదించబడినటువంటి ఒక యేసేపు గారి జీవితంలో ఆయన దేవుని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? నేను దేవునికి భయపడేవాడిని. ఏ విధంగా భయపడ్డాడు చూద్దాం. ఇక్కడ ఏ విధంగా భయపడ్డాడో మనకి ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ యేసేపు గురించి చాలా ఆయన ఏ విధంగా దేవునికి భయపడ్డాడో ఇక్కడ ఉంది పిల్లలు. ఆదికాండం 39వ అధ్యాయం మనం చూసినప్పుడు 3వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవా అతనికి తోడయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో
యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు ఏం చూశాడట? ఇప్పుడు ఎవరు తోడై ఉన్నాడు? ఇప్పుడు యేసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడిని అంటున్నాడు. ఇప్పుడు దేవునికి భయపడే వ్యక్తికి, దేవునికి దాసులుగా ఉండాలంటే, దేవునికి భయపడే వ్యక్తి దేవునికి దాసులుగా ఉండాలంటే అవుతుందా? అంటే దేవునికి భయపడే వ్యక్తికి మాత్రమే దేవునికి దాసులుగా ఉండగలడు. పోయిన వారం కూడా మనం 3 వారాల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక కంపెనీలో మనం ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు, ఆ యజమాని ఎడల మనము భయము లేకుండా మన ఇష్ట ప్రకారంగా మనం ఉంటే పెట్టుకుంటాడా? ఆయన ఏమంటాడు కొన్ని సందర్భాలలో, ఇదిగో పలానా చేయమంటారంటే అన్నాం అనుకోండి, వద్దు ఇది చేయొద్దు. ఎందుకు చేయొద్దు అని అడిగే దానికి అధికారం ఉందా? ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? యజమానుడు అతను కాబట్టి అతను చెప్పినట్టు అతని దగ్గర ఉన్నటువంటి పనివారు ఏం చేయాలి. అలా చేయకున్నప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసినప్పుడు పెట్టుకుంటాడు అతని పని కంటే పెట్టుకోడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఒక నీతిమంతుడైనటువంటి యేసేపుని పనికి పెట్టుకున్నాడు పిల్లల దేవుడు. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని ఇందులో మనం పరిశీలన చేసినప్పుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి యేసేపుని అలాగ చూపిస్తూ ఉన్నాడు. ఎవరికి చూపిస్తున్నాడు? ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఉన్నటువంటి ఐగుప్తీయులకు చూపించాడు. ఇప్పుడు మనకు కూడా ఏం చేస్తున్నాడు? ఈ వాక్యం ద్వారాగా చూపిస్తున్నాడు. దేవునికి భయపడే వ్యక్తి మనం చూసాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఇప్పుడు యేసేపు విషయంలో ఎవరికి భయపడటానికి సిద్ధపడిపోయాడు? నేను దాసునిగా ఉంటే నేను నా దేవునికి మాత్రమే నేను దాసునిగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఐగుప్తీయులు కాదు, నేను వీళ్ళకి ఉండకూడదు. మరి ఎవరికి ఉండాలి? నేను ఎవరికి దాసునిగా ఉండాలంటే, నన్ను పుట్టించినటువంటి నా తండ్రికి, దేవునికి, ఆయనకి మాత్రమే నేను దాసునిగా ఉండాలని ఈయన ఏం చేశాడంటే సిద్ధపడిపోయాడు. పిల్లలు, ఈనాడు మనం ఎలా సిద్ధపడుతున్నాం? మన సిద్ధపాటు అనేది ఏ విధంగా ఉంది? మనము కొన్ని సందర్భాలలో భయపడకుండా మనం వ్యతిరేకతగా ఉన్నామంటే ఎవరికి భయపడుతున్నట్టు? నిజం. ఈ లోకంతో మనము మమేకం అవ్వకూడదు. ఎప్పుడు కూడా ఈ లోకంతో మనం కలిసిపోకూడదు పిల్లలు. అందుకే మనం ఏం చెప్పాడంటే, ప్రత్యేకింపబడినటువంటి వారు, రాజులైనటువంటి యాజక సమూహం, ప్రత్యేకమైనటువంటి జనము, నా బిడ్డలు, నా సొత్తు అని పిలుచుకున్నాడు పిల్లలు. ఆనాడు యేసేపుని ఏ విధంగా దేవుడు ఏర్పరచుకున్నాడో ఈనాడు మనల్ని కూడా అంతే. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు, ఇక్కడ అంటున్నాడు 4వ వచనం మనం చూసినప్పుడు, యేసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. 4వ వచనం 39వ అధ్యాయము ఆదికాండం 4వ వచనం. యేసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని ఎంత పరిచర్య చేయవాడు ఆయన, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. ఇప్పుడు యేసేపు చేతికి ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? పోతిఫర్ అనే అతను వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి సమస్తాన్ని అప్పగించాడంటే ఎంత నమ్మకంగా ఉన్నాడు పిల్లలు. ఆ నమ్మకత్వాన్ని ఏ విధంగా చూపించాడు? పోతిఫర్కి మన బంధువా? యేసేపు బంధువా? అక్క కొడుకో, మామ కొడుకో, లేకుంటే పెదనాయన కొడుకో, చిన్నాయన కొడుకు, ఇలాంటి ఆయన దేశం కానటువంటి దేశమే, ప్రాంతం కానటువంటి ప్రాంతం, భాష కానటువంటి భాష, వ్యక్తిత్వం కానటువంటి వ్యక్తి. అంటే ఎక్కడో అమ్మితే తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏం అప్పగించాడు? మొత్తం కూడా సమస్తాన్ని, తన ఇంటి మీద ఉన్నటువంటి సమస్తాన్ని ఎవరి చేతికి అప్పగించాడు? ఇప్పుడు యేసేపు చేతికి. కారణం ఏంటి? ఈనాడు దేవుడు మనల్ని నమ్మి ఒక పని ఇస్తున్నాడు. దేవుడు మనల్ని నమ్మి. అంటే ఇప్పుడు మనం యజమానుల దగ్గర పని చేస్తూ ఉన్నాం కదా, ఎంత నమ్మకంగా ఉంటాం వాళ్ళ దగ్గర. మనం ఎందుకు అంత నమ్మకంగా ఉంటాం? మనం పనిచేసే దగ్గర ఆ యజమాని పట్ల ఎందుకు అంత నమ్మకంగా ఉంటాం? మనం నమ్మకాన్ని చూపిస్తూ ఉంటాం. చూసారు,
మన దగ్గర క్యాష్ బ్యాక్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరికరాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువులైనా కావచ్చు, మొత్తం వదిలేసి మనల్ని పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి. చూసారా మీరు? ఎందుకు అంత నమ్మకం ఎలా వచ్చింది వాళ్ళకి? ఎందుకు? ఒకసారి మనం చూస్తారు, 2 సార్లు చూశారు అంటే మరి ముఖ్యంగా ఏంటంటే మన మనస్తత్వం ఏంటో ఎరిగారు వాళ్ళు. ఓ ఇలాంటి వ్యక్తి కాదు అనేది వాళ్ళ మైండ్లో ఏమైపోయింది, ఫిక్స్ అయిపోయింది. మనం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏమైనా విలువైనటువంటి వస్తువులు 1, 2, 3 మిస్ అయిపోతూ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ అక్కడ ఉంచుతారు. చూసారు? ఇక్కడ మనకి ఎక్కువగా కూడా ఈ బెంగళూరు ప్రాంతంలో ఇంటి దగ్గర పనికి వెళ్తూ ఉంటారు సిస్టర్స్. చూసారా మీరు? లేడీస్ వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఒకసారి మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఒక డైమండ్ రింగ్ ఏదో మిస్ అయిపోయింది. డైమండ్ రింగ్ మిస్ అయిపోతే అక్కడ ఉన్నటువంటి 2-3 పని చేస్తుంటే వాళ్ళలో ఒకరి మీద చాలా గట్టిగా పట్టేసుకున్నారు వాళ్ళు. ఇదిగో పలాని వ్యక్తి తీశారు, ఖచ్చితంగా తీసుంటారు. అయితే మిగతా వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు అనుమానం లేదంటే, వాళ్ళ మీద ఎందుకు అనుమానం లేదంటే నమ్మకం. ఇక్కడ కూడా ఈ ఇంటి మీద అంతా కూడా యేసేపుకి పని అప్పగించాడు ఆ పోతీఫర్. అంటే ఎంత నమ్మకంగా ఉన్నాడు పిల్లలు, ఎలా దేవునికి దాసులుగా ఉండడానికి ఆయన ఇష్టపడినప్పుడు. అంటే యేసేపులో ఉన్నటువంటి మంచి గుణాలను ఏం చేశాడు ఆయన? పరిశీలన చేశాడు. ఈనాడు కుటుంబాల్లో కూడా మనం ఉంటాం. మనం ఉంటున్నప్పుడు మన తల్లిదండ్రులు మనం నమ్మే స్థితిలో ఉన్నారా? నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నామా? కొంతమంది చూడండి, నోరు తెరిస్తే ఏంటి నిజమేనా అబద్ధమా? నోరు తెరిస్తే ఏంటి అబద్ధమే మాట్లాడుతుంటాం. అంటే అబద్ధాన్ని వెనక్కి ముందుకి అడిగామనుకోండి, మొదట చెప్పింది రెండోసారి అడగలేదు, చెప్పలేదు. తెలుసా మీకు ఆ విషయం? ఒక అబద్ధమైనటువంటి వ్యక్తిని ముందడిగినట్టు మనము మాట్లాడుతూ ఉన్నామనుకోండి, మీరు కంటిన్యూగా మాట్లాడండి. పూర్తిగా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది మొత్తం రాయండి ఒక పేపర్ మీద, మరలా రిపీట్ చేసి అడగండి. చెప్పింది కరెక్ట్గా చెప్పగలరా? మళ్ళీ ఏం చేస్తుంటారు, సెంటర్లో కొన్ని ఫ్యాక్ట్స్ కలపడము, కొన్ని దాంట్లో తీసేయడము, అబద్ధాలు. అంటే మనం ఏం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే, దేవునికి మనం దాస్తులుగా ఉండాలంటే ఒక కుటుంబంలో ఏ విధంగా మనం తల్లిదండ్రుల పట్ల నమ్మకత్వాన్ని మనం చూపించాలో, మనల్ని ఈ భూమి మీదకి పంపించినటువంటి ఆ దేవుని పట్ల కూడా మనం నమ్మకాన్ని కల్పించాలి పిల్లలు. అలా నమ్మకాన్ని కల్పించినప్పుడు మాత్రమే ఆయన మనల్ని ఏం చేస్తాడు? నా దాసులు నా ఎడల భయము కలిగి ఉన్నారు అని ఆయన మన పేరు అక్కడ రాసుకుంటాడు పిల్లలు. ఈనాడు ఆ నమ్మకత్వాన్ని మనం చూపించగలుగుతున్నాము. అయితే ఒక యేసేపు జీవితంలో మనం చూసినప్పుడు 7వ వచనాన్ని మనము 6-7 వచనాలు చూసినప్పుడు 39వ వచనం, అతడు తనకు కలిగినదంతయో యేసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తిండు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యేసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఏం చేశాడంట? ఇక్కడ మనం చూసినప్పుడు ఆ పోతీఫర్కి కలిగినదంతయు ఎవరికి అప్పగించాడు? యేసేపుకి అప్పగించాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పని దగ్గర 10 మంది 20 మంది ఒక 5 3 ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు నమ్మకత్వాన్ని ఒకరికే ఇస్తారు. చూసారు? అక్కడ ఉన్నటువంటి కీస్ ఉంటాయి కదా, ఆ కీస్ ఒకరికే అప్పగిస్తారు. నిజమా? అందరికి ఇస్తారా? ఎవరికి పడితే వాళ్ళని తీనిస్తారా? ఎవరు? ఇప్పుడు యేసేపు ఉన్నటువంటి ఆ స్థితిలో చాలా మంది ఉన్నారు పిల్లలు, పనివారు. అంతమంది పనివారిని విడిచిపెట్టి ఇదిగో తీసుకొచ్చినటువంటి వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక యేసేపుకి ఏం అప్పగించాడట? బాధ్యతలు అప్పగించాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి యేసేపు ఉన్నటువంటి ఆ యజమానుడు ఏం చేశాడంటే, ఇతను నా దాసుడవుటకు అర్హుడు అని ఆ అర్హతను సంపాదించుకున్నాడు. మొట్టమొదటి ఎవరి దగ్గర అర్హతను సంపాదించుకున్నాడు? పరలోకంలో ఉన్నటువంటి దేవుని యందు అర్హత సంపాదించుకున్నాడు యేసేపు. ఆ నమ్మకత్వాన్ని చూసినటువంటి ఈ యజమానుడు చూసి సమస్తాన్ని ఏం చేశాడు? యేసేపు చేతికి అప్పగించాడు. సమస్తాన్ని యేసేపు చేతికి అప్పగించాడంటే ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారు యేసేపు? ఎంత నమ్మకత్వాన్ని చూడండి. 7వ వచనం మనం చూసినప్పుడు, అటు తరువాత అతని యజమాని భార్య యేసేపు మీద కన్ను వేసి
తనతో సేనించమని చెప్పెను. చాలా సుందరుడు, అందమైనటువంటి వాడు. మీరు బాగా గమనించండి. మేము దేవునికే దాసులం అవ్వాలి, మేము దేవునితోనే సంబంధం కలిగి ఉండాలి, దేవుని ప్రేమను మేము ఎడవకూడదు, మేము భయపడితే దేవునికే భయపడాలని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో అపవాది కూడా అంతే మనల్ని ఫాలో చేస్తూ ఉంటుంది. ఇది ఒకటి మాత్రం మనం గమనించాలి. మన జీవితాల్లో నమ్మకత్వాన్ని మనం దేవునికి చూపించాలనుకుంటున్నప్పుడల్లా కూడా మొట్టమొదటి ఎవరో తెలుస్తుంది ఈ సమాచారం? అపవాదికి. నమ్మకత్వాన్ని ఏదో ఒక విధంగా వీళ్ళ మీద తీసేయాలి, దేవునికి మాత్రం వీళ్ళు దాసులుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు, మరి ఎవరికి ఉండాలి? నాకు దాసులుగా ఉండాలని అపవాది కోరుకుంటూ ఉన్నాడు పిల్లలు. మీరు ఒక్కోసారి నాకు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు దారి మార్గంలో చూసినప్పుడు తాగి తప్పకెళ్ళి నిద్రపోతూ ఉంటాం దారులలో, అలాగ బట్టలు అట్టా పట్టుకు వెళ్ళిపోయి ఉంటే అలాగే రోడ్డు మార్గంలో పడిపోయి చూసారని మీకు ఎవరు కనపడలేదు? చాలా ప్రాంతాల్లో ఫుల్లుగా తాగి బాగున్నటువంటి వాళ్ళే, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళే, యవనంలో ఉన్నటువంటి బిడ్డలే తాగి దిక్కు తెలియకుండా పడిపోతూ ఉంటారు. చూస్తారా మీరు? చూసారా? చూడలేదు? ఎవరు కనపడలేదు మీకు? ఎవరు? అక్కడ చూసినప్పుడు అపవాది ప్రతి మనిషిని కూడా ఆ విధంగా తయారు చేయాలని ఆలోచిస్తుంది. ఎవరైతే మంచిగా బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళ మీదనే కన్ను. ఎవరికి? అపవాదికి. అపవాదికి వేరే పని లేదు ఈ భూమి మీద. మరి ఏంటి అపవాది యొక్క పని? ఏంటంటే ఎవరు దేవునికి దాసులుగా ఉంటున్నారో, ఎవరు దేవునికి దాసత్వం కలిగి ఉంటున్నారో వాళ్ళందరిని కూడా చెడిపోయాలి. చెడిపేసి ఎటువైపు తీసుకెళ్ళాలి? తన వైపు లాక్కెళ్ళాలి. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఒక యేసేపు మీద కన్నేసింది. ఒకవేళ పోతీఫర్ భార్య అయినా కానీ అందులో ఎవరు ప్రధానమైన పాత్ర ఉన్నారు? అపవాది. అంటే ఈ నీతిమంతుడిగా ఉన్నటువంటి ఈ యేసేపుని ఏదో ఒక విధంగా తన వైపు లాక్కోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది, ఎన్నో అబద్ధాలు ఆడింది, ఎన్నెన్నో మోసాలు చేసింది. కానీ చేయగలిగిందా? కానీ నమ్మకంగా ఉన్నాడు పిల్లలు. అందుకే చెప్తూ ఉంటాడు ప్రకటన గ్రంథంలో, 10 దినములు మీకు శ్రమ కలుగును, నమ్మకముగా ఉండండి. విన్నారా? మీరు చదివారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదివినప్పుడు ఆ 7 సంఘాలకు 7 పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు ప్రతి సంఘానికి కూడా క్రీస్తు ప్రభువారు రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీకు శ్రమ కలుగుతుంది, మీకు బాధ కలుగుతుంది, నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తాను, నమ్మకంగా ఉంటే తెల్లరాయితనిస్తాను. ఈ విధంగా ప్రతి సంఘాన్ని కూడా అక్కడ రాయించాడు. కానీ ఇక్కడ యేసేపుని లోకంలోకి తీసుకెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేసింది అపవాది? అంటే ఎంత ప్రయత్నం చేసింది? చాలా ప్రయత్నం చేసింది కదా. అయితే లొంగాడా యేసేపు? ఆ ఆశలో లోకాశంలో పడిపోయాడా? కానీ నేను దేవునికి మాత్రమే దాసులుగా ఉంటానని నేను ఇష్టపడుతున్నాను, కానీ ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఏటిని కూడా నేను ఆశించాల. మీరు చూస్తారా? ఆయన తినేది త్రాగేది తప్ప దేన్ని కూడా ఆశించాల. పిల్లలు ఎంత నమ్మకంగా ఉన్నాడు దేవునికి. ఉన్నాడా? చూడండి 12వ వచనం మనం చూసినప్పుడు 39వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనిపమని చెప్పగా అతడు తన వస్త్రములు ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. ఎంత బలవంతం చేసింది అపవాది! చేసింది పోతీఫర్ భార్య అయినా కూడా అందులో ఉండి నడిపించింది ఎవరు? అపవాదే. కానీ అలా చేసినా కూడా ఏం చేశాడు? ఆయనకున్నటువంటి ఆ వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పారిపోయి వెళ్ళిపోయాడు. అంటే పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు పిల్లలు, పాపానికి పారిపోయాడు. చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే ఇందులో యేసేపు గారు భయపడ్డాడండి. యేసేపు గారు భయపడి పారిపోయారండి అంటూ ఉంటారు. మీరు చూస్తారా? దేనికి భయపడ్డాడంటే పరలోకంలో ఉన్నటువంటి దేవునికి భయపడ్డాడు. నా దేవునికి నేను నమ్మకంగా ఉండాలి, నేను ఆయనకి మాత్రమే దాసునిగా ఉండాలి, ఇక ఈ లోకంలో ఏటిని కూడా నేను ఆశించకూడదు, ఇవన్నీ కూడా కొద్ది కాలమే ఉంటాయి, నేను స్థిరంగా దేవుని దగ్గరే ఉండబోతానని ఒక నమ్మకం ప్రియులారా. ఆ నమ్మకాన్ని బట్టి ఆ యొక్క పోతీఫర్ భార్యని ఏం చేశాడు? క్షమించి ఆ బట్టలు ఆమె దగ్గర విడిచిపెట్టి పారిపోయాడు. అయితే పారిపోయితే ఓడిపోయినట్ట. ఈనాడు చాలా మంది కూడా వచ్చే సమస్య ఏంటంటే మనం వెళ్ళిపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతే ఓడిపోయినట్ట. అంటే ఇప్పుడు కూడా అండి ఎవరో మనల్ని బాగా మాట్లాడుతున్నారు, అనరాని మాటలు అన్నారు, మనం మౌనంగా ఉంటే
మనం ఓడిపోయినట్ట. ఆ మౌనం మనల్ని విజయాన్ని ఇస్తుంది, తెలుసా మీకు? ఇక్కడ కూడా మౌనము, ఆమె చేతిలో బట్టలు విడిచిపెట్టి పారిపోయింది. ఏసేపుకి విజయాన్ని ఇచ్చింది, నష్టాన్ని ఇచ్చిందంటే విజయాన్ని కలుగ చేసింది పిల్లలు. నిజం. ఈనాడు ఈ ఏసేపు గారు ఎవరికి దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు? నేను ఉంటే నేను నా దేవునికి మాత్రమే నేను దాసునిగా ఉండాలి. ఇది ఈ లోకంలో దేనికి కూడా నేను ఆశించానా? నేను నా దేవునికి ఏముండలేను, నా దేవునికి దాసునిగా నేను ఉండలేను. ఒకవేళ నా దేవునికి నేను దాసునిగా ఉండాలంటే నేనేం చేయాలి? మనం కీర్తన గ్రంథంలో చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. తర్వాత యేసేపు కుటుంబం అలాగ నిలబడిపోయింది ఆ ప్రాంతంలో. ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నది పిల్లలు. ఆ దేశాన్ని పరిపాలించే స్థితిలో దేవుడు తీసుకెళ్ళాడు. మరి ఏం చేశాడు? కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని ఏం చేసింది? చాలా గొప్పగా ఎదిగింప చేసింది పిల్లలు. ఈనాడు మనం కూడా అంతే. ఏంటి? ఈనాడు మనం కూడా అంతే. అయితే 39వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడేశారు? ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడేశారు? తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఈ జైల్లో వేసినటువంటి వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడా? ఎవరైతే జైల్లో వేసారో ఆ వేసినటువంటి వారి పట్ల దేవుడు దయ చూపించాడు. మరలా అక్కడ చూసారు ఎలా ఉందో? పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉండటానికి దేవుడు కృప చూపించాడు. జైల్లో వేసినా కూడా ఆ జైల్లో కూడా దేవుడు ఏం చేశాడు? యోసేపుని నిలబెట్టాడు. అంటే యోసేపు యొక్క నమ్మకత్వం ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. ఇప్పుడు జైల్లో వేసి నింద మోపారు ఆయన మీద. ఆ నింద నిజమైందా? మీరు బాగా గమనించండి. ఎప్పుడు కూడా ఒక అబద్ధం ఎప్పుడు కూడా ఏం కాదు, అబద్ధం నిజం కాదు. కానీ ఒక నిజం కూడా ఎప్పుడు అది అబద్ధం కాదు, నిజం అంటుంటారు. చూసారు మన పెద్దలు కూడా అంటూ ఉంటారు, నిజం ఎప్పుడు అంటే తెలియదు. మీరు నిజం అంటే నిజం అన్నప్పుడు దాన్ని ఒక నిప్పుని బట్టలో వేసి కట్టండి, ఏమవుతుంది? అలాగే ఆరిపోతుంది, అది కాల్చుకొని బయటకు వస్తుంది. నిజం లాంటి నిప్పు అంటూ ఉంటారు. చూస్తారా మీరు? కొన్ని ఒక సూదులు కూడా చెప్తూ ఉంటారు పెద్దలు, సూదులు కూడా మూట కట్టడానికి అవుతుందంటే అది పొడుచుకొని బయటకు వచ్చేస్తుంది. నిజం అంటే ఈ నిజం కూడా అలాంటిదే. ఒక అబద్ధం మన మీద మోపినప్పుడు కూడా ఏదో ఒక రోజు నిజం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా యోసేపు మీద నింద మోపినప్పుడు నిజం అనేది బయటకు వచ్చిందా అంటే మీరు చూడండి, ఆ చెరసాల నాయకుని పట్ల, ఆ అధికారి పట్ల దేవుడు మరలా దయ పుట్టించాడా? అయితే 23వ వచనం మనం చూసినప్పుడు 39వ అధ్యాయం 23వ వచనం, ఆదికాండం, యెహోవా అతనికి తోడయుండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గురించి విచారణ చేయకూడదు. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాడు. ఏం చేశాడు? ఆయన ప్రతి చోట, ఆయన వెళ్ళిన చోటంతా కూడా సఫలం చేశాడు. ఇందులో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇలా సఫలం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మొట్టమొదటగా దేవునికి భయపడ్డాడు. ఏం చేస్తాడు? దేవునికి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అనే మాట ఒక యోసేపుకు వర్తిస్తుందా ఆయన జీవితంలో అంటే? వర్తిస్తుందా? వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది పిల్లలు. ఈనాడు మనము కూడా మన కుటుంబాలలో ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు, ఇబ్బందుల్లో మనలో కలిగినప్పుడు ఆ నమ్మకత్వాన్ని మనం తీసుకురావాలి పిల్లలు. ఒక స్థానిక సంఘంలోనే కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, ఎవరి మీద మన మీద నింద మోపినప్పుడు ఆ నిందని ఏం చేయాలి? నిజంగా మనం చూపించగలగాలి. నిజంగా చూపించగలగడానికి దేవుడు ఏం చేశాడంటే, నాకు మీరు దాసులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయనకి దాసులుగా ఉన్నటువంటి మనమే నమ్మకత్వాన్ని చూపించాలి. అలా చూపించగలిగాడు ఒక యోసేపు. ఈనాడు మనం ఎంత నమ్మకత్వంగా చూపించగలుగుతున్నాం? మన కుటుంబంలో కావచ్చు, స్థానిక సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మరి ముఖ్యంగా మనం పనిచేసే దగ్గర కావచ్చు, మనం ఎంత నమ్మకత్వాన్ని చూపిస్తున్నాం, ఎంత నమ్మకంగా ఉన్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి పిల్లలు. అయితే
ఇంకా మనం కొద్దిగా ముందుకెళ్ళి మనం చూసినప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయము కొత్త నిబంధనలో కొద్దిగా ఈ శిష్యుల విషయంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ప్రభువుకి ఎలాంటి నమ్మకత్వాన్ని వాళ్ళు చూపించారు అనే విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు, ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయదును, చంపిన తరువాత నరకములో పడదోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడవలనని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఎవరికి భయపడాలంట? మన దేహాన్ని, మన యొక్క ఆత్మను తీసుకెళ్లి నరకములో పడేయో ఆ దేవునికే మనం ఏం చేయాలట? భయపడాలి. అయితే అలా భయపడరా అపోస్తులందరూ కూడా ఆ విధంగా భయపడ్డారంటే ఆ విధంగా భయపడ్డారు. మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? దేవుని వాక్యం ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముస్కరులైన మీ యజమానులను పూర్ణ భయముతో లోబడి ఉండుడి. మంచి వారికే మీరు భయపడితే కాదు, చెడ్డవారికి కూడా ఏం చేయాలి? ముస్కరులైనటువంటి మీ యజమానులు, ఒకవేళ మీ యజమానులు కఠినమైనటువంటి వారుగా ఉంటే భయపడండి కానీ లోబడకండి. తెలియజేస్తుంది ఇక్కడ దేని వాక్యం తెలియజేస్తుంది? భయపడండి కానీ వాళ్ళకు లోబడి ఉండకండి. అంటే వాళ్ళు చెప్పింది చేయకండి. ఒకవేళ తప్పు చెప్పారనుకోండి, తప్పు చెబితే చేయగలిగాడు ఒక ఏసేపు అంటే నాకు వద్దు అనుకున్నాడు, నమ్మకంగా అయితే ఉన్నాడు. మరలా భయపడు అంటే వాళ్ళు చెప్పింది చేయమని కాదు. మన యజమానులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ పట్ల మనం ఏం చేయాలి? దయ కలిగి ఉండాలి. కానీ ఒకవేళ చెడు చేయమంటే మాత్రం మనం ఏం చేయకూడదు. చెడు చేయమంటే చేయకూడదు. పిల్లలు అయితే భయపడాలి. మరి భయపడడం ఏంటంటే చెడు చేయకూడదని అంటున్నారు. అంటే భయపడడం అంటే మనం మర్యాద ఇవ్వడం. వాళ్ళతో ఒక మాట చెప్పాడు అనుకోండి, అది మంచి అయితే అవును ఇది నేను చేస్తానంటే అని లోబడి ఉండడం. అది అయితే ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఉంటుందంటే 19వ వచనం, ఎవడైనాను న్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఏమని తెలియజేస్తుంది దేవుని వాక్యం? ఎవరైనా అన్యాయముగా ఒకవేళ శ్రమ పొందితే అది హితమవుతుంది. అయితే ఒక యేసేపు అన్యాయంగా శ్రమ పొందాడు. పోతీఫర్ ఇంట్లో అన్యాయంగా శ్రమ పొందాడు. ఒక చెరసాలలో వేసిన తర్వాత ఎలా గెలిచాడు? దీవింపబడ్డా లేదా? అంటే దేవునికి దాసుని లేదని అనిపించుకున్నాడా లేదా? అనిపించుకున్నాడు పిల్లలు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు మనము పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేది ఎవరు? దేవుడే. పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు మాత్రమే. పిల్లలు మనము ఎవరికి లోబడుతున్నాం, మన పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి, మనం ఎలా ఉంటున్నాం, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఖచ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటాడు. కానీ మనం చూసినప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఇందులోనే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో ఏమన్నాడు? గడుపుడి. అయితే తీర్పు తీర్చేది దేవుడు కాబట్టి
దేవునికే మీరు భయపడి ఉండండి అని తెలియపరుస్తున్నాడు పిల్లలు. చివరికి మనం ఇప్పుడు ఎవరికి భయపడి ఉండాలి? మరి మనం భయపడుతున్నాము అంటే మనం వారికి దాసులం అయిపోతాం. తప్పు చెప్పినా కూడా మనం భయపడుతున్నామంటే వాళ్ళకి దాసులం అయిపోతాం మనం. అంటే ఈనాడు మనం ఎవరికి దాసులుగా ఉండాలని తెలియజేస్తున్నాడంటే దేవునికి, తండ్రికి మాత్రమే, ఆయనకి మాత్రమే మనం ఎలా ఉండాలి? భయపడాలి, లోబడాలి పిల్లలు. అంటే ఆ విధంగా లోబడినటువంటి వ్యక్తులు ఉన్నారా అంటే ఉన్నారా? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలకి లోబడినటువంటి వారు ఉన్నారా మొదటి శతాబ్దంలో అంటే? చాలా మంది ఉన్నారు పిల్లలు. ఇక్కడ చూసినప్పుడు అపొస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యము, అపొస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయము 43వ వచనం మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 43వ వచనం, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఇక్కడ మొదటి ప్రసంగంలో పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా, 3000 మందికి బాప్తిస్మం ఇచ్చాడు. ఈ 3000 మందికి బాప్తిస్మం ఇచ్చినటువంటి ఈ యొక్క పేతురు గారు ప్రసంగాన్ని విని వాళ్ళకి ఏం కలిగింది? అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అపొస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయము 43వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఎవరు వీళ్ళు? ఆనాడు ఉన్నటువంటి శిష్యులు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి 3000 మంది కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి వేల సంఖ్యలో కూర్చున్నటువంటి ప్రజలు కావచ్చు. 3000 మంది ఒక్కసారి బాప్తిస్మం పొందారంటే ఒక్క ప్రసంగానికి ఎంతమంది కూర్చుంటే 3000 పొందుంటారు? ఎందుకు వాళ్ళకి బాప్తిస్మం పొందాలనే ఆ ప్రేరేపణ వచ్చింది? ఎందుకు వచ్చింది? దేవుని వాక్యం విన్న తర్వాత వాళ్ళ హృదయాలలో భయం కలిగింది. మేము ఇన్ని రోజులు లోకంతో దాసులుగా ఉన్నాం, ఇన్ని రోజులు మేము ఎవరికిందో బానిసలుగా ఉన్నాం, కానీ ఈ బానిసల బ్రతుకులు బ్రతకూడదు. మేము దాసులుగా ఉంటే ఎవరికి ఉండాలి? మా కోసం ప్రాణం పెట్టి పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారికి మేము దాసులుగా ఉండాలనేది అని వాళ్ళకి భయం కలిగింది పిల్లలు. ఎందుకు భయం కలిగింది? ప్రతి వారికి కూడా ఆ ప్రసంగాలు విని దేవుడు చెప్పినటువంటి మాటలు, ఆ మాటలు పేతురు గారు బోధించిన తర్వాత వాళ్ళకి భయం కలిగింది. మేము ఇన్ని రోజులు ఎవరికి దాసులుగా ఉన్నామంటే ఇదిగో అపవాది కింద ఉన్నాం, తెలియనటువంటి దేవుని దగ్గర మేము బానిసలుగా ఉన్నాం. అయితే ఆ విధంగా మేము ఉండకూడదని ఏం చేశారు? వాళ్ళు భయపడ్డారు పిల్లలు. ఎవరికి భయపడ్డారు? ఇప్పుడు భయపడ్డారంటే అర్థం ఏంటి? అంటే దేవునికి, క్రీస్తుకి దాసులు అవ్వడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. మీరు ముందుకెళ్ళి చూసినప్పుడు 5వ అధ్యాయంలో ఒక అననీయ సఫరియా కుటుంబం కూడా వస్తూ ఉంది. వాళ్ళు కూడా ఏం చేశారు? అక్కడ కూడా వాళ్ళు అక్కడే చనిపోయినప్పుడు కూడా చాలా మందికి భయం కలిగింది. అయ్యో ఇది పొరపాటు, ఇది చేయకూడదు అనేది కలిగింది పిల్లలు. అయితే ఇక్కడ ముందుకెళ్ళి మనం చూసినప్పుడు అపొస్తలుల కార్య గ్రంథం 9వ అధ్యాయము 9:31 మనం చూసినప్పుడు 112 పేజీ నెంబరు, అపొస్తలుల కార్య గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తుంది. కావున యూదయ, గలిలయ, సమరయ దేశమునందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ కూడా ఏం చేసిందంట? యూదయ కావచ్చు, నెంబర్ 1, నెంబర్ 2 గలిలయ, 3వది సమరయ ప్రాంతాలు మొత్తం కూడా మనం చూసినప్పుడు ప్రతి వారికి కూడా భయం కలిగింది. దేని గురించి భయం కలిగిందంటే రక్షణ విషయంలో పిల్లలు. రక్షణ విషయంలో మనం తెలియబడినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇదంతా కూడా తప్పు, దీంట్లో మనం ఉండకూడదు. మనం ఉంటే దాసులుగా ఉండాలంటే ఎవరి దగ్గర ఉండాలి? మన కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు కింద మాత్రమే ఉండాలి. ఒక యేసేపు నిర్ణయం ఏ విధంగా ఉంది? ఒక అపోస్తలుల నిర్ణయం ఏ విధంగా ఉంది? మేముంటే మా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుని క్రీస్తు ప్రభువారికి మాత్రమే మేము దాసులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఒక అపోస్తలుల ప్రజలు. అది యేసేపు గారి జీవితంలో మనం చూసినప్పుడు, నన్ను ఈ భూమి మీదగా పంపించినటువంటి నా దేవునికి మాత్రమే నేను దాసులుగా ఉండాలి, కానీ ఇది ఇంత ఆస్తి అంతస్తులు ఉన్నటువంటి పోతిఫర్ ఇంట్లో నేను బానిసగా ఉండకూడదు.
దాన్ని కమిట్ అవ్వకూడదు. నేను జైల్లో వెళ్ళిన తర్వాత అంతమందిని అధికారంగా నా మీదకి ఇచ్చినా కూడా నేను అక్కడగా వాళ్ళకి దాసులుగా నేను ఉండకూడదు. చూసారు నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో. అయితే చివరగా దేవుని వాక్యం ఏం తెలియపరుస్తూ ఉందంటే, మీ యజమానులకి నమ్మకంగా ఉండండి. ఎవరికి? ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకి ఎవరు తల్లిదండ్రులు ఏమవుతారు? యజమానులు. ఒక భార్యకి భర్త ఏమవుతాడు? యజమానులు. భర్తకి శిరస్సు ఎవరు? క్రీస్తుకి శిరస్సు ఎవరు? దేవుడు. అంటే ఇట్లా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఒక భార్య ఎవరికి నమ్మకంగా ఉండాలంటే భర్తకి. ఒక భర్త కూడా మరలా ఎవరికి నమ్మకంగా ఉండాలి? ఒక భార్యకి. ఈ భార్యాభర్తలు ఇరువురు కలిసి ఎవరికి నమ్మకంగా ఉండాలి? భార్యాభర్తలు ఇరువురు కలిసి దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆ భార్యాభర్తల ద్వారాగా వచ్చినటువంటి ఆ పిల్లలు ఎవరికి నమ్మకంగా ఉండాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి పిల్లలు. ఆ నమ్మకత్వాన్ని కానీ మనం కోల్పోతే ఎవరికి దాసులుగా ఉండలేము. ఖచ్చితంగా దేవునికి మనం దాసులుగా ఉండలేము. ఇప్పుడు యేసేపు విషయంలో మనం చూసినప్పుడు దేవునికి ఎంత నమ్మకం, తన తండ్రి అయినటువంటి యాకోబుకి ఎంత నమ్మకత్వాన్ని చూపించాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా పిల్లలు వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మన యజమానులకి ఏ విధంగా నమ్మకం ఉండాలనేది చూసి మనం ముగిద్దాం. అపొస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు, 5వ అధ్యాయం 11వ వచనం, సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. ఏ సంగతులు విన్నారు? వీళ్ళు విన్నటువంటి సంగతి ఏంటంటే, దేవునికి విరోధంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళని ఆస్తి అమ్మి దేవునికి ఇవ్వవలసినటువంటి విధానంలో కానుకలు ఇవ్వనటువంటి ఒక అననీయ సఫిరా ఆ కుటుంబాన్ని చనిపోయినప్పుడు చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయం కలిగింది పిల్లలు. ఈనాడు కూడా మనము కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మేము దేవునికి ఇది ఇస్తాం అంటూ ఉంటాం. దాన్ని ఏం చేస్తాం? మర్చిపోతూ ఉంటాం. నిజం, ఆ విధంగా మర్చిపోకూడదు. అలా మర్చిపోబట్టే ఇక్కడ ఏమైంది? కుటుంబం చనిపోయింది. ఆ చనిపోయినటువంటి వారందరిని కూడా చూసి మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయారు పిల్లలు. భయపడ్డారా? అంటే దేవునికి ఒకసారి ఇస్తానన్నది ఒకవేళ నిర్ణయించుకున్నప్పుడు మేము ఇవ్వగలగాలి అనేది వాళ్ళు పిన్ పాయింట్ పెట్టి నేర్పిస్తూ ఉంటున్నారు పిల్లలు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు ఆశీర్వదింపటానికి మనం ముందుకు వెళ్ళి అలా అడుగులు వేయాలంటే మరి ముఖ్యంగా ఏంటంటే మనం క్రీస్తుకి, మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ క్రీస్తుకి ప్రతి దినము కూడా మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రతి దినము కూడా మనము మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ క్రీస్తుకి మనం నమ్మకంగా ఉంటూ మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరూ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ